కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిందన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హిమాయత్ నగర్లోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పాత్రికేయ మిత్రులకు కొత్త అక్రిడిటేషన్ కార్డుల్ని పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు 46,000 మందికి పైగా పాత్రికేయులకు కార్డులు పంపిణీ చేస్తున్నామని, పాత్రికేయుల గుర్తింపు కేవలం కార్డులు జారీ చేయడానికే పరిమితం కాకుండా వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో గల రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పాత్రికేయ మిత్రులకు కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం పారదర్శక విధానాలను పకడ్బందీగా రూపొందించి అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిందన్నారు. కొత్త కార్డుల జారీలో స్వల్ప జాప్యం జరిగినప్పటికీ పారదర్శక విధానాలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పాత కార్డుల గడువు ఏప్రిల్ 30తో ముగుస్తున్న నేపథ్యంలో పాత్రికేయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రజాప్రభుత్వం కొత్త కార్డుల జారీని ప్రారంభించిందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి అర్హులైన పాత్రికేయునికి కార్డులు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయన్నారు. నిర్ణీత కాలంలోగా అక్రిడిటేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేసి కార్డులు అందుకున్న పాత్రికేయుల సంఖ్యను ఖరారు చేసిన అనంతరం వారి సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఒక సంస్థ నుంచి అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు ఆ సంస్థ నుండి మరొక సంస్థకు మారినప్పుడు తమ కార్డులను మార్చుకోవడానికి నిరంతర ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుందరెడ్డి, అక్రిడిటేషన్ ఎంపిక కమిటీ సభ్యులు, అధికారులు, పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ అక్రిడిటేషన్ కార్డ్స్ విషయంలో అంతకుముందే అక్రిడిటేషన్ కార్డుల పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే అక్రిడిటేషన్ కార్డులు వ్యాలిడిటీ అయిపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వంలోనే వచ్చింది. తదుపరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 2 yearsలో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్గా, పర్ఫెక్ట్గా చేద్దామని ఈ అక్రిడిటేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టమ్ దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ అక్రిడిటేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 43-44 వేల మంది ఎలిజిబిలిటీ ఉన్న విధంగా ఈనాడు మనం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటి ఆధారంగా గతంలో ఆనాడు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు 23,352 మందికి అక్రిడిటేషన్ కార్డులు ఆనాడు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఎలిజిబిలిటీ సుమారు 32,500 మందికి ఉన్నారని ఆనాడు ఇచ్చిన జీవోల ప్రకారం ఎనాలిసిస్ చేస్తే అర్థమైంది. తదుపరి ఏవైతే ఈ అనౌన్స్మెంట్ చేసిన దాంట్లో కానీ వారి సెక్టార్ని మార్చిన దాంట్లో కానీ చేయటం వలన ఇది 45,000, 46,000 పైచీలకు పెరిగే సందర్భం కనిపిస్తుంది.